హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైవ్లీనెస్ ఫర్ ఎవర్. ఇవాళ మనం ఊటీకి వెళ్ళిపోదాం. ఫ్రమ్ వేర్? మాండ్యా టు బందీపూర్ ఫారెస్ట్ అండ్ ఫ్రమ్ దేర్ టు ఊటీ. ఓకే, వీ స్టార్టెడ్ ఎట్ 4:30 అండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి మాండ్యాలో స్టార్ట్ అయ్యాము. కార్లో వెళ్ళామండి. సో అక్కడి నుంచి మేము మైసూర్ రీచ్ అయ్యాము. సో ఇది మైసూర్ ప్యాలెస్ ఎట్ 5 o'clock, 5:30 ఐ థింక్. 5 to 5:30 మధ్యలో మైసూర్ ప్యాలెస్ లైట్స్తో చాలా బాగుంది కదా. సో మైసూర్ నుంచి మేము నెక్స్ట్ బందీపూర్ ఫారెస్ట్కి వెళ్ళామండి. సో ఇది బందీపూర్ ఫారెస్ట్. ఇట్స్ అరౌండ్ 6 o'clock in the morning. సో అన్ఫార్చునేట్లీ అక్కడ ఒక వైల్డ్ ఫైర్ జరిగి అక్కడ చెట్లన్నీ లైట్గా కాలిపోయినాయి. అండ్ వి వెంట్ ఇన్ ఏప్రిల్ అండి. సో ఏప్రిల్ సమ్మర్ కదా, గ్రీనరీ అంతేం లేదనమాట. నార్మల్గా అయితే బందీపూర్ ఫారెస్ట్లో గ్రీనరీ చాలా ఉంటుంది, బట్ మేము ఏప్రిల్లో వెళ్ళడం వల్ల గ్రీనరీ పెద్దగా లేదు. ఇట్స్ క్వైట్ నైస్. సో ఇదంతా ఒక ఫారెస్ట్ ఏరియా. మీరు కర్ణాటక స్టేట్లో ఉన్నప్పుడు దీన్ని బందీపూర్ అంటారు. మీరు ఎప్పుడైతే తమిళనాడు స్టేట్కి ఎంటర్ అవుతారో దాన్ని ముదుమలై ఫారెస్ట్ అని చెప్పేసి అంటారనమాట. సో యూ కెన్ సీ ఆ ఫారెస్ట్లో మీరు పీకాక్స్ చూడొచ్చు, ఎలిఫెంట్స్ చూడొచ్చు, మంకీస్, ఇంకా ఏంటి డేస్ చూడొచ్చు. ఎర్లీ మార్నింగ్ కదా, అవన్నీ అట్లా వాకింగ్ చేసుకోవడానికి బయటకు వస్తాయి అనమాట. సో వీ కెన్ సీ. అండ్ దిస్ ఇస్ ద సన్ రైజ్ ఇన్ ద మార్నింగ్. 6:30 ఆ టైంలోనే సన్ రైజ్ అయిపోయిందండి, సమ్మర్ కదా. సో ఫారెస్ట్లో అంత పెద్ద గ్రీనరీ లేదు, బట్ ఇట్ వాస్ పీస్ఫుల్ అండ్ క్వైట్ నైస్. అండ్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి, మీరు వెహికల్ని పక్కకి పార్క్ చేయొద్దు అండ్ హార్న్ చేయొద్దు. చూసారు కదా పీకాక్స్ అట్లా, ఎలిఫెంట్స్ అవన్నీ రోడ్ మీదకి వచ్చేస్తుంటాయి. మీరు వాటికి ఎట్లాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు. అండ్ ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు. సో సన్ రైజ్ త్రూ ద వుడ్స్. మాకు అప్పుడే టైం దొరికింది అండ్ కరోనా కూడా అప్పుడప్పుడే తగ్గుతుంది కాబట్టి మేము వెళ్ళామండి ఊటీకి. సో మీరు యాక్చువల్గా నవంబర్లో వెళ్తే బాగుంటుంది ఊటీ, సమ్మర్లో కంటే కూడా. అండ్ వన్ మోర్ థింగ్, తమిళనాడు ఎంటర్ అవ్వడానికి ఎటువంటి ఈ పాస్ అవసరం లేదు. బట్ చూసారు కదా ఏనుగులు, ఎస్ ఓకే, ఏనుగు అలా కనిపించింది అనమాట మేము రోడ్ మీద వెళ్తున్నప్పుడే. ఎస్ ఓకే ఫైన్. తమిళనాడు ఎంటర్ అవ్వడానికి మీకు ఈ పాస్ అవసరం లేదు, బట్ తమిళనాడు ఎంట్రన్స్లో అక్కడ చెక్ పోస్ట్ దగ్గర మిమ్మల్ని ఆపుతారు మీ ఓన్ వెహికల్లో వెళ్తే. ఏం లేదు, జస్ట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మీ ఐడియా ఒకసారి చెక్ చేసుకొని పంపించేస్తారనమాట. సో దీస్ ఆర్ ది మంకీస్. అట్లా ఓకే. మేము ఊటీ వెళ్ళడానికి యాక్చువల్గా 2 ways ఉన్నాయండి కర్ణాటక నుంచి. మేము ఈ ఘాట్ రోడ్ని చూస్ చేసుకున్నాం అనమాట. 36 హెయిర్ పిన్ బెండ్ అనేది ఉంటుంది వీటిల్లో, అంటే 36 హెయిర్ పిన్ బెండ్స్ వస్తాయన్నమాట ఆ ఘాట్ రోడ్లో. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది షార్టెస్ట్ వే ఫ్రమ్ హూ ఎవర్ గోయింగ్ ఫ్రమ్ కర్ణాటక, గోయింగ్ ఫ్రమ్ మైసూర్ అనుకోండి. ఎస్, ఎవరైనా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళే ఇక్కడ డ్రైవ్ చేయడానికి వీలుంటుందండి. అదర్వైజ్ యూ కెన్ చూస్ ది అదర్ వే, ఇంకో వే అని చెప్పాను కదా అదనమాట. సో ఈ వేలో మాత్రం డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళే వెళ్ళండి, బికాజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గో త్రూ దట్ వే. అండ్ ఇలా వెళ్తే ఏంటంటే టైం సేవ్ అవుతుంది మీకు. ఇంకో వే అని చెప్పాను కదా, దానికి దీనికి అప్రాక్సిమేట్లీ ఒక 1/2 hour టైం సేవ్ అవుతుంది. సో మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నట్లయితే ఎర్లీగా వెళ్ళిపోయి ఒక 2-3 ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు అనమాట ఊటీలో చెక్ ఇన్ చేయడానికి ముందే. సో వీ స్పెండ్ 2 days ఇన్ ఊటీ అనమాట. సో మార్నింగ్ అంతా వెళ్ళిపోయి మేము ఒక 2 places కవర్ చేసుకొని ఆ తర్వాత చెక్ ఇన్ అయిపోయి మిగిలిన ప్లేసెస్ కవర్ చేసాము. అండ్ ఇది ఘాట్ రోడ్ కదా, సో అక్కడ నుంచి లైట్గా ఇప్పుడే ఊటీ స్టార్ట్ అయిందనమాట. సో మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. ఇది బ్రేక్ఫాస్ట్ వ్యూ. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మేము ఫస్ట్ రోజ్ గార్డెన్కి వెళ్ళిపోయామండి. ఏప్రిల్ కదా, వాళ్ళు లైక్ మొక్కలు పెద్దగా ఏం లేవు. చాలామంది రోజ్ గార్డెన్ గురించి చాలా గొప్పగా చెప్తారు, అన్నీ ఉంటాయి ఇన్ని ఉంటాయని. బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన టైంలో పెద్దగా ఏం లేవు. 100 కంటే తక్కువే వెరైటీస్ ఉన్నాయి. సో ఇది ఊటీ గార్డెన్ నుంచి వ్యూ అనమాట. సమ్ ఆఫ్ ది ప్లాంట్స్ దేర్. ఎస్, ఈ ఊటీ గార్డెన్ మీరు ఇక్కడ చూడొచ్చు.
ఎంటీగా ఉన్న ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడ అన్ని రోజ్ మొక్కలు ఉండాలి. బట్ వాళ్ళు నాటు పెట్టడం అంటారు కదా, అది చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు. సో లేదనమాట. అండ్ ఇది గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ అండి. ఇట్స్ సరౌండెడ్ బై పైన్ ట్రీస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. మీరు అక్కడ లైక్ రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇవి చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మొక్కల్ని, ప్లాంటేషన్స్ని అక్కడ పెట్టారనమాట. చిన్న చిన్న స్టాల్స్లో పూల మొక్కలు ఒక దాంట్లో, నార్మల్ ఎడీనియమ్స్ అవన్నీ ఉంటాయి కదా, షో మొక్కలు, ఇవన్నీ ఒక దాంట్లో పెట్టారనమాట. అవి కూడా చూడొచ్చు. అండ్ గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్లో ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. లక్కీగా మేము వెళ్ళినప్పుడు పెద్దగా జనాలు ఏం లేరనమాట. సో మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మాస్క్ అనేది మస్ట్ అండి అక్కడ. మాస్క్ లేకపోతే ఫైన్ వేస్తారు. సో దిస్ ఇట్. దాని నుంచి కొంచెం ముందుకు వస్తే టీ ప్లాంటేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీవేర్ టీ ప్లాంటేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక ఎంట్రీ టికెట్ లాగా పెట్టేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారనమాట. సో ఇది అది మెయిన్ రోడ్కి రైట్లో ఉంటుంది టీ ప్లాంటేషన్ అనేది. సో యూ కెన్ టేక్ ఎనీ వీడియోస్, ఫొటోస్ ఫ్రమ్ దేర్. టైం లిమిట్ ఏమి ఉండదు. అరౌండ్ 9 o'clock ఇన్ ద మార్నింగ్ అండి. చూసారు కదా, సన్ అప్పుడే వచ్చేసింది. చాలా టెంపరేచర్ కూడా బాగానే ఉండింది. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దాట్. సమ్ ది ఫోటోగ్రాఫ్స్ ఫ్రమ్ దేర్. ఫ్రమ్ దేర్ వి వెంట్ టు టీ ఫ్యాక్టరీ అండి. టీ ఫ్యాక్టరీ నుంచి వ్యూ ఇది. మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ విజిటింగ్ ఊటీ ఈజ్ ఐ విజిటెడ్ టీ ఫ్యాక్టరీ బికాజ్ ఐఎమ్ ఏ టీ లవర్. అండ్ నేను తెలుసుకున్నాను టీ ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. సో ఐఎమ్ సో గ్లాడ్ ఆఫ్ దాట్. అక్కడ నుంచి టీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. టీ ప్రాసెస్ అనేది 9 స్టెప్స్లో ప్రాసెస్ అవుతుందండి. ఫస్ట్ అనేది వితరింగ్. ఫస్ట్ స్టేజ్లో టీ లీవ్స్ అనేవి ఎస్టేట్ నుంచి వస్తాయి కదా, వాటిని ఈ స్ప్రెడ్ షీట్స్లో వేసి ఉంచుతారనమాట. సో ఆ వేసి ఉంచి 10 to 12 hours అట్లాగే ఉంచుతారు. ఆ టీ లీవ్స్లో ఉన్న మాయిశ్చర్ పోవడానికి ఆ 10 to 12 hours అట్లానే ఉంచుతారనమాట. చూసారు కదా, స్ప్రెడ్స్లో అలా అవి ఉంటాయి. ఈ ప్రాసెస్ని వితరింగ్ అంటారండి. వితరింగ్ తర్వాత టీ లీవ్స్ అనేవి రోటోవేన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. రోటోవేన్లో ఏంటంటే ఈ పైన ఉన్నాయి కదా, ఈ పై నుంచి కింద ఒక ట్యూబ్ లాంటి దాంట్లోంచి కిందకి వెళ్ళిపోతాయి. రోటోవేన్లో ఏంటంటే స్టీల్ వెయిన్స్ అండ్ గన్ మెటల్ రెసిస్టెన్స్ ఉంటాయండి. ఈ మెషిన్ నుండి వెళ్ళేటప్పుడు టీ లీవ్స్ని క్రష్ చేస్తారనమాట. యూ కెన్ సీ దట్ అక్కడ క్రష్ చేస్తున్నారు కదా. ఆ క్రష్ చేయడం వల్ల దాంట్లోంచి జ్యూసెస్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి కదా, ఆ జ్యూసెస్లోనే టీ లీవ్స్ని కూడా సోక్ చేయబడతాయి అన్నమాట. ఇక్కడ క్రష్ చేస్తున్నారు కదా, దాంట్లోనే సోక్ అయిపోయి దాని నుంచి సిటీసీ మెషిన్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సిటీసీ ఈజ్ నథింగ్ బట్ క్రష్, ట్విస్టెడ్ అండ్ కర్ల్. త్రీ ఉంటాయి. క్రష్ చేస్తారు, ట్విస్ట్ చేస్తారు అండ్ కర్ల్ చేస్తారు. సో ఇది సిటీసీ మెషిన్ అనమాట. ఇక్కడ నుంచి అవి చిన్న చిన్న పార్టికల్స్ అయిపోతాయండి ఆ ప్రాసెస్లో. సో ఆ చిన్న చిన్న పార్టికల్స్ అనేవి నెక్స్ట్ గూగీలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. గూగీ ఈజ్ నథింగ్ బట్ అల్యూమినియం డ్రమ్ అండి, విచ్ రన్స్ ఎట్ అ నార్మల్ స్పీడ్. దీంట్లో అట్లా రోల్ అవుతూ ట్విస్టెడ్, కర్ల్డ్ అండ్ క్రష్డ్ టీ లీవ్స్ ఉంటాయి కదా, అవన్నీ రోల్ అవుతూ దిస్ ఈజ్ ద అల్యూమినియం డ్రమ్. దీంట్లో రోల్ అవుతూ ఏంటంటే అవి మనకు కావాల్సిన రౌండ్ షేప్ అండ్ డెన్సిటీలోకి వచ్చేస్తాయి అనమాట. నార్మల్ మన టీ లీవ్స్ రౌండ్ షేప్ అండ్ డెన్సిటీ ఉంటుంది కదా, సో ఆ నార్మల్ దాంట్లోకి వస్తాయి. దాని నుంచి సిఎఫ్ఎంలోకి వెళ్ళిపోతాయండి. అలా గూగీలోంచి సిఎఫ్ఎం నథింగ్ బట్ కంటిన్యూస్ ఫెర్మెంటింగ్ మిషన్ అనమాట. దాంట్లో స్ప్రెడ్ చేస్తారనమాట. ఇక్కడ గాల్లో ఉండే, అక్కడ ఫ్యాన్ చూసారు కదా, దానివల్ల గాల్లో ఉండే ఆక్సిజన్ వల్ల ఏదైతే ప్రాసెస్డ్ టీ ఉందో దాంట్లో చేంజెస్ వస్తాయన్నమాట. లైక్ కలర్ చేంజ్ అవుతుంది. ఇదే ప్రాసెస్లో అవి కార్పొరేట్ కన్వేయర్లకు కూడా వెళ్తాయి అన్నమాట. యూ కెన్ సీ దట్ కలర్ చేంజ్ అవ్వడం. కన్వేయర్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ స్మెల్ అనేది చేంజ్ అవుతుంది. లైక్ ఫ్రూటీ ఫ్రాగ్రెన్స్, మన రా టీ స్మెల్ ఉంటుంది కదా, సో ఆ స్మెల్ వస్తుందన్నమాట. ఆ చిన్న పార్టికల్స్ని ధూళి అంటారు. దాన్ని ఫ్లూయిడ్ బెడ్ డ్రైయర్లోకి వేస్తారనమాట. అక్కడ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఫిబ్రోమాట్లోకి పంపిస్తారు. ఫిబ్రోమాట్ మెషిన్ ఏంటంటే హెల్ప్స్ టు రిమూవ్ ద ఫైబర్ ఇన్ ద టీ అనమాట. ఫైబర్ రిమూవ్ చేసిన తర్వాత ఎలివేటర్ నుంచి సిఫ్టర్లోకి పంపిస్తారు. ఆ సిఫ్టర్ నుంచి మనకి టీ గ్రేడ్స్ ద్వారా, అంటే లైక్ మెషెస్ ఉంటాయి కదా, సో పెద్దగున్న టీస్, చిన్నగా ఉన్నవి అట్లా సెగ్రిగేట్ అయిపోయి దాని నుంచి ప్యాకేజింగ్కి పంపిస్తారనమాట. ఫస్ట్ వెళ్ళిపోయింది ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ వెళ్ళిపోయింది సెకండ్ క్వాలిటీ, అట్లా మీరు చూస్తున్నారు కదా బ్యాగ్స్ అలా ఉంటాయి.
అండ్ అక్కడి నుంచి మేము టీ ప్లాంటేషన్ తర్వాత టీ ఫ్యాక్టరీ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము దొడబెట్ట పీక్కి వెళ్ళామండి. దొడబెట్ట పీక్కి వెళ్ళే వేలో ఇలా ఉంటుందన్నమాట. మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. సో దొడబెట్ట పీక్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఇన్ ఊటీ అనమాట. అండ్ అక్కడ నుంచి మీకు టెలిస్కోప్ ద్వారా అక్కడ నుంచి ఊటీ మొత్తం కనిపిస్తుంది. యూ కెన్ సీ ఫ్రమ్ దేర్. ఈ వెళ్ళే వే అయితే చాలా బాగుండిందండి, పీస్ఫుల్గా చాలా బాగుంది. సో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ మేము కొన్నిటిని చూస్ చేసుకొని మాకున్న 2 డేస్లో మేము కొన్ని మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. అండ్ ఆ టీ ఫ్యాక్టరీ అని చెప్పాను కదా, అందులో మీరు టీ కూడా పర్చేస్ చేయొచ్చు అండ్ టీ కూడా టేస్ట్ చేయొచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీని ఇస్తారు, మీరు వాళ్ళు టేస్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ దొడబెట్ట పీక్. మీరు చూస్తున్నట్టయితే అక్కడ చెట్లని మీకు కైండ్ ఆఫ్ బ్రోకలీ లాగా కనిపిస్తాయి. నాకైతే అలాగే అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు. ఆ పీక్ నుంచి వ్యూ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ చెట్లు ఉంటాయి, మీరు కొంతసేపు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి మేము దొడబెట్ట పీక్ నుంచి తర్వాత మేము బోట్ హౌస్కి వెళ్ళామండి. ఇది ఊటీ బోట్ హౌస్. ఇక్కడ మీరు బోటింగ్ చేయొచ్చు, పెడల్ బోటింగ్ ఉంటుంది, అది కూడా చేయొచ్చు. స్పీడ్ బోట్ ఉంటుంది, స్పీడ్ బోట్ కూడా ఎక్కచ్చు. అండ్ అక్కడ ఫుడ్ ఉంటుంది, ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవి సమ్ ఆఫ్ ది వ్యూస్ అనమాట. అండ్ దాని నుంచి మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. అక్కడ ఊటీలో ఏంటంటే 7కి అంతా అన్నీ క్లోజ్ చేసేస్తారండి, 7 to 8కి అంతా, బికాస్ తొందరగా చీకటి అవుతుంది కదా. సో 8 వరకు అంతా క్లోజ్ చేసేస్తారు. సో దిస్ వాజ్ ద వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్ అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ మేము 7కి అంతా బయలుదేరిపోయామండి, చెక్అవుట్ చేసేసి ప్లేసెస్ అన్నీ చూసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా. సో అక్కడ నుంచి ఊటీకి కిందకు వచ్చిన తర్వాత ఇంకొక వే అని చెప్పాను కదా మీకు, ఫస్ట్ స్టార్టింగ్లో 2 వేస్ ఉంటాయి, 36 హెయిర్ పిన్ బెండ్ అని ఇంకొక వే అని చెప్పి. సో ఈ వేలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట, ఇవి చూసుకొని సో ఈ రూట్లో నుంచి వెళ్ళిపోదాము అన్నట్టుగా వచ్చేసాము. సో ద ఫస్ట్ వన్ ఈజ్ పైన్ ఫారెస్ట్ అండి. సో దిస్ ఈజ్ ద పైన్ ఫారెస్ట్. ఈ పైన్ ఫారెస్ట్లోంచి కిందకి వెళ్తే మనకు ఒక లేక్ వ్యూ ఉంటుందన్నమాట. అక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది అంతా పైన్ ఫారెస్ట్, మొత్తం పైన్ ట్రీస్ అన్నీ ఉంటాయి. అండ్ అక్కడైతే కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా కోతులు ఉంటాయి ఈ పైన్ ఫారెస్ట్ దగ్గర, చాలా కేర్ఫుల్గా ఉండండి. మేము వెళ్ళినప్పుడైతే ఉన్నాయి. సో ఇదన్నమాట. యూ కెన్ టేక్ సమ్ గుడ్ పిక్చర్స్ దేర్. ఇట్లా పైన్ ఫారెస్ట్లోంచి కొంచెం ఒక 5 minutes వాక్ చేస్తే కిందకి ఆ లేక్ వ్యూ అనేది ఉంటుందన్నమాట. మీరు అక్కడ చాలా రిలాక్స్ అయిపోవచ్చండి. ఎర్లీ మార్నింగ్ కదా, చాలా బాగుంటుంది. చూసారు కదా వ్యూ ఎంత బాగుంది. సమ్ ఆఫ్ ది పిక్చర్స్ ఫ్రమ్ దేర్. చాలా చిల్ అవ్వచ్చు. ఫ్రెండ్స్తో గ్యాంగ్ లాగా వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఫొటోస్ అన్నీ అక్కడ తీసినవి. ఐ థింక్ నవంబర్ ఆ టైంలో ఇంకా చాలా గ్రీనరీ ఉంటుంది. సో ఫ్రమ్ దేర్ వీ వెంట్ టు 9th మైల్ షూటింగ్ పాయింట్ అండి. ఇది 9th మైల్ షూటింగ్ పాయింట్ అని చెప్పేసి అక్కడే కొన్ని పిక్చర్స్ తీసాము. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాం, మ్యాగీ కైండ్ ఆఫ్ థింగ్ తినేసి. అండ్ అక్కడ నుంచి పైకారా ఫాల్స్కి వెళ్ళామండి. దానికి దగ్గరలో పైకారా ఫాల్స్ అని ఉంటుందన్నమాట. ఎస్, మీరు చూస్తున్నారు కదా, ఇది పైకారా ఫాల్స్ దగ్గరే ఈ వ్యూ అనేది. ఇక్కడ సమ్మర్ కదా, సో ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్ పెద్దగా ఏం లేవు. కొంచెం వింటర్ ఆ టైంలో ఉంటే, రైనీ సీజన్ అయిపోయిన తర్వాత వెళ్తే, రైనీ సీజన్లో కూడా వెళ్ళకండి బికాజ్ అది ఘాట్ రోడ్ కదా, అంత ప్రిఫరబుల్ కాదు. మీరు వింటర్ సీజన్లో వెళ్తే చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే ఇక్కడంతా వాటర్ ఉంటాయంట, బట్ మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి పెద్దగా ఏం లేవు. అక్కడ నుంచి పైకారా బోట్ హౌస్కి వచ్చామండి. ఇది పైకారా బోట్ హౌస్. అండ్ మేము అక్కడ బోటింగ్ కూడా చేసాము చాలాసేపు. ఇట్ వాస్ క్వైట్ గుడ్. మేము 11 o'clock అట్లా వెళ్ళాము. అప్పటికే కొంచెం సన్లైట్ వచ్చింది. మిట్ట మధ్యాహ్నం వెళ్తే ఇంకా నార్మల్గా అంత ఎంజాయ్ చేయకపోయేవాళ్ళు మేము. బట్ ఇట్ వాజ్ నైస్ అండి,
గుడ్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఏంటంటే పర్ పర్సన్ అనేది ప్రైస్ ఉండదు, పర్ బోట్ అనేది ప్రైస్ ఉంటుంది. లైక్ 8 మెంబర్స్కి, 2 మెంబర్స్కి, 10 పీపుల్కి అట్లా ప్రైస్ ఉంటుందన్నమాట. సో మీరు అక్కడ వేరే వాళ్ళని ఉంటారు కదా, విజిటర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కనుక్కొని అందరు కలిసి ఒక గ్రూప్ లాగా వెళ్తే మీకు మనీ సేవ్ అవుతుంది. మేము అలాగే వెళ్ళాము. 30 మినిట్స్కి, 10 మినిట్స్కి అట్లా ప్రైజెస్ ఉంటాయండి డిఫరెంట్గా. సో ఇది పైకారా బోట్ హౌస్. ఇక్కడంతా వాటర్లో బోటింగ్ చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. అంతా ప్లానింగ్ అండి. మీరు విజిట్ చేయాలనుకున్న ప్లేసెస్కి మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఊటీ అనేది 2 డేస్లో కంప్లీట్ చేయొచ్చు ఐ థింక్. బోర్డింగ్ కూడా చేసాము. దెన్ రిటర్న్ అంటే బ్యాక్ వచ్చేసేటప్పుడు మేము ఏంటంటే ఎట్లాగో బందీపూర్ ఫారెస్ట్లో అదేంటి ఉంటాం కాబట్టి సఫారీ రైడ్కి వెళ్ళిపోయామండి. మేము చాలా ఎర్లీగా వచ్చేసాము బ్యాక్, ఎందుకంటే ఈవినింగ్ అయితే అలో చేయరని ఫారెస్ట్లో. సో తొందరగా వచ్చేసాము కాబట్టి సఫారీ రైడ్కి వెళ్ళిపోయాము. మాకు పెద్దగా అక్కడేం కనిపించలేదు, మళ్ళీ అవే ఏనుగులు, అవే డీర్స్, అవే పీకాక్స్ కనిపించాయి. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.